లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఓం నమో వెంకటేశాయ. గత నెల 18వ తారీఖున జరిగినటువంటి ఈ బోర్డు మీటింగ్లో లోకల్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి, నెలకు మొదటి మంగళవారం అని అంత నిర్ణయం తీసుకున్నాం. ఆ మేరకు ఆ తర్వాత నేను పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారిని కలిసి హైదరాబాద్లో గత బోర్డు మీటింగ్లో జరిగిన విషయాల మీద కూలంకషంగా చర్చించాం. అప్పుడు ఈ అంశం కూడా వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎలా డిసైడ్ చేస్తారు బౌండరీస్ అని. నేను అన్నాను, తిరుపతి మున్సిపాలిటీ అని. కాదు తిరుపతి మున్సిపాలిటీ, అర్బన్, రూరల్, అట్లాగే ఆ పక్కన ఉన్నటువంటి రేణిగుంట, ఇటు పక్కన ఉన్నటువంటి చంద్రగిరి కూడా కలపాలి. దాని మీద మీరు వర్కౌట్ చేసి మాకు పంపించండి అని వారి ఆలోచన మేరకు దీన్ని మళ్ళీ మన ఈవో గారు ఆ మ్యాప్లంతా వేసి చంద్రబాబు నాయుడు గారికి పంపించి వాళ్ళు అనుమతి తీసుకున్న తర్వాతనే ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. కాబట్టి మనందరం కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపాలి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతి స్థానికులకి దర్శన భాగ్యం కల్పించడం స్పెషల్ గా చాలా మంచి పరిణామం. ఇది సుదినం అని నేను భావిస్తున్నాను. ఇది చాలా రోజుల తర్వాత ఇది మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ప్రతి నెల మొదటి మంగళవారం చైర్మన్ గారు చెప్పినట్టు 4 మండలాల్లో ఉన్న స్థానికులకి దర్శనం అవకాశం కల్పిస్తున్నాము. టికెట్స్ అన్ని కూడా మొదటి మంగళవారానికి ముందు వచ్చే ఆదివారం ఏదైతే ఉంటుందో, అంటే 2 రోజుల ముందు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా తిరుమలలో కూడా టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. బాలాజీ నగర్లో కమ్యూనిటీ హాల్లో ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఈ విధంగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళా 3 నెలల తర్వాత మళ్ళీ అవకాశం కల్పించడానికి నిర్ణయం తీసుకున్నాము. ఇవన్నీ కూడా ఏర్పాట్లు బోర్డు నిర్ణయం తీసుకున్న వెంటనే కూడా వీటి మీద అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అధికారులందరూ కూడా చాలా బాగా స్పందించి తొందరగా ఈ సాఫ్ట్వేర్ రెడీ చేయడం దగ్గర నుంచి ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయడం దాకా కూడా చేశారు. చాలా బాగా చేశారు. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. ఈ యొక్క శుభ కార్యక్రమానికి మంచి పరిణామంతో తీసుకొచ్చిన మన మొట్టమొదటి పాలక మండలి మీటింగ్లో మన చిత్తూరు జిల్లా వాసి పెద్దలు, గౌరవనీయులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, దీనికి సహకరించిన మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది 5 సంవత్సరాల తిరుపతి స్థానికుల కోరిక. ఈ కోరికను మరలా 5 సంవత్సరాల తర్వాత ఆపేసిన గత పాలనలలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్థానికులకు ఉచిత దర్శనం భాగ్యం ఎంతమంది వస్తే ఈవో గారు చెప్పినట్టు కల్పించే బాధ్యత అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. మళ్ళా కొన్ని 19 నుంచి 24 వరకు ఒక కౌరవ సభ నడిచింది, రాక్షస పాలన నడిచింది. ఆ పాలనలో తిరుమల తిరుపతి నివాసులకు ఉచిత దర్శనాన్ని కూడా ఆపడం ఒక మూర్ఖత్వం. దాంట్లో స్థానిక ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకోలేకపోయారు. ఎమ్మెల్యే అయినా టీటీడీ చైర్మన్ అయినా చొరవ తీసుకోలేదు. తిరుపతి నివాసులు, చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలంటే ఇక్కడ గత పాలకులకు పడదు. అందుకే భగవంతుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారికి తగిన కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఇది తిరుపతి తిరుమల వాసుల చిరకాలం 5 సంవత్సరాల కాల అది ఫలించింది. దానికి కారకులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వారి సహకారంతో టీటీడీ చైర్మన్ గారు, ఈఓ గారు,
అడిషనల్ ఈఓ గారు, సభ్యులు, అదేవిధంగా సోదరులు, చంద్రగిరి ఎమ్మెల్యే చంద్రగిరిని కూడా దీన్ని ఈసారి కలపడం జరిగింది. అది కూడా చాలా శుభ పరిణామం. ఏమిటంటే చంద్రగిరి, తిరుపతి, రేణిగుంట కూడా కలిసింది. ఇది ట్విన్ సిటీస్. ఒక హైదరాబాద్ లాగా తిరుపతి, రేణిగుంట ట్విన్ సిటీస్. భవిష్యత్తులో ఈ మూడు కూడా పెద్ద రాష్ట్రంలో తిరుపతిలో, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాగా ఇది కూడా తయారవుతుంది. మరలా ఈ పునర్దర్శనం కల్పించిన మన పెద్దలకు, మన ప్రభుత్వ పెద్దలకు, టీటీడీ అధికారులకు, టీటీడీ పాలక మండలి చైర్మన్ గారికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. మొదటిసారిగా 5 సంవత్సరాల తర్వాత స్థానికులకి ప్రత్యేక దర్శనం కల్పించడానికి ముందుండి చేసినటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, ఈఓ గారికి, జేఓ గారికి, పాలక మండలి అందరికీ, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గం గతంలో ఎప్పుడు లేకపోయినా ఈసారి నన్ను గెలిపించినటువంటి చంద్రగిరి ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి ఇష్టపాత్రులైన చిల్చానూరు, అలివేలి మంగాపురం 2 చంద్రగిరి నియోజకవర్గంలో, చంద్రగిరి మండలం రూరల్లో ఉంది కాబట్టి ఈ విజ్ఞప్తిని కూడా మా పెద్ద ఆయన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకుని వెళ్ళి వెంటనే ఆయన కూడా అధికారులకి, మన చైర్మన్ గారి దృష్టి తీసుకుని వెంటనే దీన్ని అంగీకరించిన పాలక మండలికి అందరికి కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పత్రికా సోదరులందరూ కూడా మీ ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నా. చంద్రగిరి నియోజకవర్గంలో శ్రీవారి మెట్టు ఉండేది, ఇక్కడి నుంచి గతంలో ఉండేది కాబట్టి ఇక్కడ ఇచ్చిన అవకాశం ఇచ్చిన అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు కానీ టీటీడీ అనేది స్వచ్ఛంద సంస్థ అందరికి కూడా ఉంటుంది కాబట్టి వీరందరూ కూడా చంద్రగిరి నియోజకవర్గం తరఫున సహకరిస్తూ నేను కూడా తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది సార్. 5 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాం. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. లోకల్ వాళ్ళకి స్పెషల్గా ఇలాగా కల్పించడం అనేది ప్రత్యేకంగా బాగుంది. దివ్య దర్శనం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కల్పించిన దానికి చాలా సంతోషపడుతున్నాం. కొంచెం సంఖ్య పెంచితే బాగుంటుంది. ఓన్లీ 2500 అంటే చాలదు. ఇంతకుముందు 5000 పెంచుతా ఉన్నారు, 5000 మందికి ఇస్తా ఉన్నారు. ఇప్పుడు 2500 అంటే కొంచెం తక్కువే. అసలు ఉండి 5 ఏళ్ళుగా దేవుని చూడలేదు సార్. మేము ఇప్పుడే ఫస్ట్ పోవటం 5 ఏళ్ళకి. లేదు మేము పోనేలేదు సార్. 5 ఏళ్ళు అయింది మేము పోయి, తిరుపతిలోనే ఉన్నాం మేము, భవాన్ నగర్లో 5 ఏళ్ళు అయింది. తిరుపతిలో ఉండి పోలేదు సార్ మేము. కాబట్టి ఇప్పుడు పోవాలనేసి వచ్చినాం. ఫస్ట్ రోజే నైటే రావాలనుకున్నాం సార్, దానికని ఇప్పుడు వచ్చాం. తిరుపతి ప్రజలకి మళ్ళీ గుర్తించి ఈ దర్శనాన్ని అనుకూలం చేసినందుకు టీటీడీ దేవస్థానానికి చాలా ధన్యవాదాలు. మేము ఇక్కడ పుట్టి ఇక్కడ ఉన్నందుకు, మాకు ప్రత్యేకమైన ఈ దర్శనాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు దర్శనం అయితే ఇస్తున్నారండి. చాలా సంతోషంగా ఉంది మాకైతే. ఇది నిజంగా అదృష్టమనే చెప్పుకోవచ్చు. స్వామి ఏమో మా అందరినీ మీద ఒక దయ చూపిస్తున్నారని నేను చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చానండి. గత 5 సంవత్సరాలుగా లేదు, ఏమో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది మాకైతే. చాలా అంటే చాలా చెప్పలేనంత. ఈ 5 సంవత్సరాల ముందు ఇది కొనసాగుతూ ఉండేది, తిరిగి ఇప్పుడు మళ్ళా పునరుద్ధరించడం చాలా సంతోషంగా ఉంది అందరు భక్తులకి. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగపరుచుకొని లోకల్ వాళ్ళు దేవుని కృపకి, ఆశీర్వాదానికి బాగా కావాలి. చాలా సంతోషంగా ఉంది. కొత్త గవర్నమెంట్ వచ్చినాక మంచి నిర్ణయం తీసుకున్నారు లోకల్కి అందరికీ. లోకల్ వాళ్ళు కూడా 6 గంటల 12 గంటలకు గంటాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఈ సదుపాయము తిరుపతి వాసులకు, మన చుట్టుపక్కల 3 మండలాలకు మంచి సౌకర్యం సార్. ఇప్పుడు 2500 దర్శనాలు ఇస్తున్నారు మాకు. దీన్ని 5000కు పెంచితే బాగుంటుంది. ఎందుకంటే మా చుట్టుపక్కల ఉండే వాళ్ళు అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. నాకైతే ఇదే ఫస్ట్ టైం లోకల్గా ఇక్కడ వచ్చి, అంటే 12 years దాటాక ఇదే వచ్చి టికెట్ తీసుకోవడం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ టీటీడీ దేవస్థానం. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం పిల్లని తీసుకొని వెళ్తున్నాను. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ముందు ఉండింది, అప్పుడు తీసుకోలేకపోయినాము, ఇప్పుడు వచ్చింది, మళ్ళీ కొనసాగాలని కోరుకుంటున్నాను. తిరుపతి వరకే ఉన్నింది, ఇప్పుడు కాళాశ్రీ నియోజకవర్గం కూడా కల్పించినారు, చంద్రగిరి కూడా కల్పించినారు సార్. సంతోషం, హ్యాపీగా ఉంది సార్. దానికి దేవ దర్శనం కోసం. ఓం నమో వెంకటేశయ్య. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే గత 5 ఏళ్లుగా ఈ అవకాశాన్ని ఎవరు అందిపుచ్చుకోలేదు.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకల్ వాళ్ళం మేము ఉన్నాము అనేసి ప్రత్యేక గుర్తింపు కావాలి అనేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, చంద్రగిరి ఎమ్మెల్యే గారు వచ్చి ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు చాలా సంతోషంగానే ఉంది. అలాగే కాకుండా మేము టోకన్స్కి ఎటువంటి ఇబ్బంది పడలేదు. ఇబ్బంది పడకుండా వీళ్ళు ఇక్కడ మాకు మళ్ళీ కాఫీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఈ లోకల్లో ఈరోజు దర్శనం చేసుకునేదానికి మాకు టికెట్ అవైలబుల్లో దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. టోకన్స్ తక్కువ అంటే ప్రస్తుతానికి 2500 ఇచ్చారండి ఫస్ట్ నెల. ఈసారి వాళ్ళు చేస్తున్నారు. దీన్ని బట్టి జనాల్ని బట్టి ఇంకా పెంచే అవకాశం కూడా ఉండొచ్చు కదా. కాబట్టి మనం ఫస్ట్ సారి తక్కువ అనుకోకుండా దీన్ని పట్టుకొని నెక్స్ట్ మంత్కి అంత మంత్కి ఖచ్చితంగా పెంచుతారైతే పెంచుతారండి. చంద్రగిరి, తిరుపతి, రూరల్, అర్బన్ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. అది ఇంకా హ్యాపీ కదా. జస్ట్ తిరుపతే కాకుండా చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగానే ఉందండి. మాకు చాలా ఆనందంగా ఉందండి. 5 years తర్వాత మళ్ళీ ఈ ప్రాసెస్ని రెజ్యూమ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మేము తిరుపతి వాళ్ళమని గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఇప్పుడు 5 ఏళ్ళు లేదు, చాలా ఇబ్బంది అనిపించింది మాకు. సో మేము ఉండేది జర్మనీలో, బట్ లోకల్ తిరుపతి అనమాట. ఇయర్ వస్తూ ఉంటాము. బట్ 5 years ఈ ప్రాసెస్ లేనందువల్ల చాలా బాధ అనిపించింది. బట్ ఈ ఇయర్ వచ్చాము, హ్యాపీగా మేము ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేయగలము అండ్ దర్శనం కూడా చేసుకోగలం. అండ్ ఇది మాకు చాలా గొప్ప ప్రివిలైజ్ అని ఫీల్ అవుతున్నాం. సో ఈ ఛాన్స్ మాకు ఇచ్చిన టీటీడీ వాళ్ళకి ధన్యవాదాలు అండ్ ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. అండ్ ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. మేము క్యూలో వెయిట్ చేసిన దానికి మాకు కాఫీస్ అన్నీ ఇచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. For more videos like this, subscribe Big TV channel.